నా సొంత జ్ఞానంతో నేనేమి చేయలేనయ్యా. ఆయా మురికి హృదయంలో పాపమనే ఊగుదలను పడిపోతానయ్యా. అలాంటి జీవితం నాకొద్దయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎందుకు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి దేవుడి కోసం నువ్వు ఎదురు చూసినావు అనుకో, ఖచ్చితంగా నీ దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆ యొక్క స్థాయిలోకి మంచి జ్ఞానవంతుడిగా, ఒక మంచి ప్రవక్తగా దేవుడు నేను నిలబెట్టుకున్నాడు. ప్రవక్తలకు ఇచ్చిన జ్ఞానము దేవుడు నీకు కూడా ఇస్తాడు. నువ్వెందుకంటే విశ్వాసం కలిగి ఉండాలి. నీళ్ళు అరాకొర విశ్వాసం కాదండి, పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. పరిపూర్ణ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దీవించబడతావు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆ యొక్క పనులను పోగొట్టుకుంటున్నావా? అది జ్ఞానం లేకుండా పోగొట్టుకుంటున్నావా? జ్ఞానం కావాలంటే యేసయ్య దగ్గర రా. జ్ఞానపూర్వకంగా అది ఏదైతే మనకి జ్ఞానము లేదో దేవుడు ఇస్తాడు. నీ పోయిన అన్ని దేవుడు తిరిగి నీకు మరలా ఇస్తాడు. హల్లెలూయా.